ఏం చేస్తే బాగుంటుంది ఏంటి ఓవరాల్గా అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ మురళీధర్ రెడ్డి గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఉస్మానియా యూనివర్సిటీ. సార్ నమస్కారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ నుమాన్ గారు నమస్తే. అట్లాగే టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ ఎస్పీ సాహెబ్ గారు నమస్తే. అదేవిధంగా శైలేష్ సందీప్ రాజ్ గారు కూడా ఉన్నారు, యాక్టివిస్ట్. అదేవిధంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రెసిడెంట్, అంటే ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటారు, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం ప్రొఫెసర్ గారితో మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు, విన్నారు కదా, అంటే జవహర్ నగర్లో జరుగుతున్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్ద కాలంగా ఈ సమస్య అక్కడ వెలుగు చూస్తూ ఉంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏం చేయొచ్చు సార్, ఒక ప్రొఫెసర్గా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ, ఏం చెప్తారు దీనికి సంబంధించి, ఎట్లా చేస్తే బాగుంటుంది? మ్యూట్లో ఉంది సార్ మురళి గారు. సో నమస్తే పవన్ గారు, ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ డిస్కషన్ కి. చెప్పండి సార్. యాక్చువల్ గా ఐ థింక్ మీరు నిన్న ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది దీని మీద. సో మెయిన్ గా ఏంటంటే సార్, ఇక్కడ యాక్చువల్ గా చెత్త కొంత రీసైక్లింగ్ జరుగుతున్నది, యాక్చువల్ గా జరుగుతున్నది. కానీ మనకు సామర్థ్యానికి మించి, అంటే పాత టైంలో ఏవైతే ఉన్నదో మీరు ఇంతకు ముందు వీడియోలో చూపించినట్లు యాక్చువల్ గా సామర్థ్యంలో ఓన్లీ 40% చెత్త వరకు మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నది. అంటే రిమైనింగ్ 60% ఈ రోజు వచ్చిన చెత్త అదే స్థాయిలో ఉండిపోతున్నది. నెక్స్ట్ డే వచ్చిన చెత్త దాంతో యాడ్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ చెత్త పెరుగుతుంది, ఈ పెరిగిపోవటం వల్ల జనరల్ గా ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చెత్త కలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనము తడి చెత్త పొడి చెత్త అని మనం సపరేట్ గా కలెక్ట్ చేసుకోవట్లేదు. సో దాంతో పాటు యాక్చువల్ గా చెత్తలో ఏంటంటే తడి చెత్త పొడి చెత్తతో పాటు సమ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి, బయోమెడికల్ వేస్ట్ ఉంటది, తర్వాత కొన్ని లోహాలు ఉంటాయి, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి. మనం ఏంటంటే అట్లీస్ట్ జనరల్ గా ఏంటంటే పొడి చెత్త తడి చెత్త కనుక అట్లీస్ట్ సపరేట్ చేయగలిగితే, ఆల్రెడీ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు ఈ మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ ఒకటి నాకు తెలుసు ఒక 2-3 యూనిట్లు హైదరాబాద్ లో ఉన్నాయి సార్. అవి వాళ్ళు ఏంటంటే ఈ చెత్తని, అంటే ఇంటి నుంచి వచ్చేటువంటి వెజిటబుల్ పీల్స్, రైస్ ను, సో దీని ద్వారా యాక్చువల్ గా వాళ్ళు మీథేన్ గ్యాస్, సిఎన్జి గ్యాస్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆ ప్రాసెస్ జరగట్లేదు. సో జనరల్ గా మనం ఫోకస్ ఏంటంటే ఒక్క మీథేన్ గ్యాస్ మీదే పెడుతున్నాం సార్ యాక్చువల్ గా. సో మీథేన్ ఇస్ ద మేజర్ గ్యాస్. సో కాకపోతే దాంతో పాటు మీథేన్ తో పాటు యాక్చువల్ గా ఇంకా రిలీజ్ అయ్యే వేరే గ్యాస్లు ఉన్నవి. సో మీథేన్ తో పాటు జనరల్ గా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో దీంతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి. సో కొంత ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా రిలీజ్ అవుతాయి. బట్ ద పర్సెంటేజ్ ఈజ్ మేబీ లెస్. కానీ వీటన్నిటి, సో ఇవన్నీ కూడా ఆల్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూటింగ్ సబ్స్టెన్సెస్, అన్ని కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూటింగ్ చేసేవి. జనరల్ ఒక్కొక్క దాన్ని తీసుకుంటే, సో మీథేన్ యాక్చువల్ గా డైరెక్ట్ గా డేంజర్ కాకపోయినా కూడా, సో ఇది వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. అంటే మనం ఉండే వాతావరణంలో ఓజోన్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కంటే దాదాపుగా ఒక 80-86% ఎక్కువగా ఇది ప్రమాదకరం అంటారు కదా సార్, నిజమేనా? ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్ గా ఏంటంటే, సో దీని ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం యాక్చువల్ గా అసలు ఏంటంటే మీథేన్ ఇస్ ద బెస్ట్ గ్యాస్ సార్ యాక్చువల్ గా, వాస్తవానికి కూడా మనం ప్రాపర్ గా వాడుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మధ్యలో వస్తున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ డంప్ చేయడం వల్ల ఇదంతా గాలిలో కలిసిపోతుందా, బయటకు వచ్చేస్తుందా సార్? ఇది యాక్చువల్ గా మీథేన్ గ్యాస్ డైరెక్ట్ గా ఫస్ట్ డే ఏం ప్రొడ్యూస్ కాదు. జనరల్ గా ఇది మీథేన్ గ్యాస్ అనేది కుళ్ళిపోవటం వల్ల, మనం చెత్త ఏదైతే కుళ్ళిపోతుంది కదా సార్, ఆ కుళ్ళిపోవటం వల్ల జనరల్ గా ఏమవుతుందంటే అది జనరల్ గా ఇది ఈ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయింది కదా, ఆల్రెడీ కుళ్ళిపోయి ఉంటుంది, అది అక్కడి నుంచి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంతే, అది వచ్చేస్తుంది సార్. దాంతో పాటు యాక్చువల్ గా మనం అటు పోతుంటే ఘాటైన స్మెల్ ఉంటుంది చూసారా, ఆ ఘాటైన స్మెల్ అమోనియా గ్యాస్ సార్. యాక్చువల్ గా మీథేన్ తో పాటు అమోనియా కూడా
గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఈ నైట్రోజన్ బట్ ద పర్సెంటేజ్ మాత్రం అవి తక్కువ. అంటే ఇది పీల్చుకోవడం వల్ల ఈ పరిసరాల్లో ఉండడం వల్ల ఎట్లాంటి సమస్యలు ఉంటాయి సార్ ఎక్కువగా? సార్ యాక్చువల్ గా ఇది పీల్చడం వల్ల ఏమవుతుందంటే మనం ఆక్సిజన్ తీసుకునే పరిమాణం తగ్గిపోతుంది, అంటే శాతం అనేది తగ్గిపోతుంది. ఆహాహా. జనరల్ గా మనకి ఏంటంటే ఆక్సిజన్ ఇస్ ద ప్రాణవాయువు. అవును. జనరల్ గా ఇది ఏం చేస్తుంది, మనము ఆక్సిజన్ తీసుకుంటే సో మనం డైలీ బయలాజికల్ మెకానిజమ్స్ అన్ని కూడా మనం దీంతోనే జరుగుతుంది. సో వన్స్ ఆక్సిజన్ యొక్క పరిమాణం తగ్గిపోతే సో మనము ఈ గ్యాస్ అంటే మీథేన్ లాంటి వాయువులు, కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు ఎక్కువైనప్పుడు సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోవటం వల్ల మనకి అంటే మనం ఈ తొందరగా మీరు అన్నట్లు ఏంటంటే తొందరగా అలసట రావటము, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, సో ఆటోమేటిక్ గా గుండె కూడా మనకు ఆక్సిజన్ అవసరం కాబట్టి సో గుండె సంబంధిత వ్యాధులు. సో దీంతో పాటు ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే జనరల్ గా వీటి వల్ల మెయిన్ ఏంటంటే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు. ఒకవేళ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కనుక పరిమాణం కనుక ఎక్కువ ఉందనుకోండి సార్, సో దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి ప్రభావం. వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే జనరల్ గా ఈ బెంజిన్ ఇటువంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో అటువంటి కాంపౌండ్స్ కూడా చెత్తలో ఉన్నప్పుడు దీని వల్ల కూడా యాక్చువల్ గా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది సార్. ఓకే సార్ మురళీధర్ గారు, అట్లాగే ఆ ప్రాంతంలో నివాసం ఉండేటటువంటి వ్యక్తి మన శైలేష్ సందీప్ రాజు గారు యాక్టివిస్ట్